ఇండస్ట్రీని షేక్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీలో ఇద్దరు కలిసి నటించారు. వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తున్న ఆ మూవీ క్రేజ్ మామూలుగా లేదు. అందులో నటించిన నటీనటులకు భారీ క్రేజ్ తీసుకొచ్చింది. అయితే రెండు భారీ ప్రాజెక్టులకు మాత్రం షాక్ ఇచ్చింది. ఇందులో నటించిన ఇద్దరు స్టార్స్ ఒకరి తర్వాత ఒకరు రెండు భారీ ప్రాజెక్టులను వదులుకున్నారు. ఆ హీరోలెవరో, ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన దురంధర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. రిలీజ్ అయి నేటికి 20 రోజులైనా కలెక్షన్ల వర్షం కొనసాగుతూనే ఉంది. సినిమా భారీ సక్సెస్తో ఇటు మేకర్స్, అటు ఇందులో నటించిన నటీనటులు Cloud9లో విహరిస్తున్నారు. రణ్వీర్ సింగ్ ఎనర్జీ, అక్షయ్ ఖన్నా పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. అయితే ఈ విజయం తర్వాత తమ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఈ ఇద్దరు స్టార్స్ లెక్కలు మార్చుకున్నారు. రీమేక్స్, సీక్వెల్ చిత్రాల కంటే దురంధర్ లాంటి ఒరిజినల్ కాంటెంట్తోనే తమ మార్కెట్ని ఎక్స్పాండ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. దురంధర్ ట్రెమెండస్ సక్సెస్తో రణ్వీర్ తన రూట్ మార్చాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ డాన్ 3 ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. సినిమా ఇచ్చిన సక్సెస్ కిక్తో రణ్వీర్ తన రెమ్యునరేషన్ని భారీగా పెంచడంతో పాటు కథలో తన రోల్కి మరింత ప్రయారిటీ ఉండాలని కోరాడట. డాన్ బ్రాండ్లో ఇమడడం కంటే తన సొంత ఇమేజ్తో శక్తిమాన్ లేదా దురంధర్ సీక్వెల్స్ మీద ఫోకస్ చేయటం ఉత్తమమని రణ్వీర్ సింగ్ భావిస్తున్నాడు. అందుకే డాన్ 3 మూవీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. రణ్వీర్ బాటలోనే నటుడు అక్షయ్ ఖన్నా సైతం దృశ్యం 3 ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. దురంధర్ సక్సెస్ ఈ ఇద్దరి స్టార్స్ కెరియర్ని మలుపు తిప్పింది. మరోవైపు అక్షయ్ ఖన్నా నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. దృశ్యం 2లో ఆయన పోషించిన ఐజీ బాస్టన్ రాజ్ రోల్కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే దృశ్యం 3లో అజయ్ దేవ్గన్తో తలపడేందుకు సిద్ధమవ్వాల్సిన అక్షయ్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దురంధర్ సక్సెస్ తర్వాత ఆయనకు సోలో హీరోగా లేదా ప్యారలల్ లీడ్ రోల్స్ భారీగా వస్తున్నాయి. కేవలం ఒక ఫ్రాంచైజీకి పరిమితం అవ్వడం ఇష్టం లేకనే ఆయన దృశ్యం 3 నుంచి తప్పుకున్నట్లు బాలీవుడ్ టాక్. 2025లో చావా, సయారా, దురంధర్ లాంటి సినిమాలతో బాక్సాఫీస్లో కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసిన బాలీవుడ్ 2026లో మరిన్ని సినిమాలతో వస్తోంది. రణ్బీర్ కపూర్ రాముడిగా, షారుఖ్ ఖాన్ డాన్గా, ప్రభాస్ హారర్ కామెడీతో ఇలా ఒకటా రెండా ఇండియన్ సినిమా చరిత్రలోనే నిలిచిపోయే భారీ సినిమాలు 2026లో క్యూ కట్టబోతున్నాయి. ఆ సినిమాల కాన్సెప్ట్లు, బాక్సాఫీస్ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయో ఈ స్టోరీలో చూద్దాం. గత కొన్నాళ్ళుగా బాలీవుడ్లో సక్సెస్ రేట్ తగ్గిపోయింది. ఎలాంటి సినిమా వచ్చినా, స్టార్ హీరోస్ నటించినా బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్ని మెప్పించలేక బోల్తా పడుతున్నాయి. అయితే 2025లో చావా, సయారా, దురంధర్ లాంటి కాంటెంట్తో వచ్చిన సినిమాలు కలెక్షన్ల సునామీ క్రియేట్ చేశాయి. దాంతో మేకర్స్ కామన్ ఆడియన్స్ని అలరించేలా సరికొత్తగా కాంటెంట్ రెడీ చేసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో 2026లో వస్తున్నారు. రణ్బీర్ కపూర్ రాముడిగా, రామాయణ, షారుఖ్ ఖాన్ డాన్గా కింగ్ మూవీ, సంజయ్ లీలా భన్సాలి ఎపిక్ లవ్ స్టోరీ లవ్ అండ్ వార్, అలియా స్పైగా వస్తున్న ఆల్ఫా, రణ్వీర్ సింగ్ దురంధర్ సీక్వెల్, సన్నీ డియోల్ బోర్డర్ 2, అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా సినిమాలు బాక్సాఫీస్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. బాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా సిద్ధమవుతున్న రామాయణ నితీష్ తివారీ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. దాదాపు 2000 కోట్ల బడ్జెట్ తో 2 భాగాలుగా వస్తోందని మేకర్స్ అనౌన్స్ చేశారు. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, సన్నీ డియోల్ ఆంజనేయుడిగా, కన్నడ హీరో యష్ రావణాసురుడిగా ఈ సినిమాలో నటిస్తున్నారు. భారీ విఎఫ్ఎక్స్ వర్క్స్తో విజువల్ ఫీస్ట్గా ఉండేలా సినిమాని నిర్మిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ 2026 ఇయర్ ఎండింగ్లో ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి నుంచి వస్తున్న ఎపిక్ లవ్ అండ్ వార్ దాదాపు 20 ఏళ్ల తర్వాత భన్సాలి రణ్బీర్ కాంబో ఈ సినిమాతో రిపీట్ అవుతోంది. బ్రహ్మాస్త్ర తర్వాత రణ్బీర్, అలియా కలిసి నటిస్తున్న సినిమా కూడా ఇదే. ఈ సినిమాలో వీరితో పాటు విక్కీ కౌశల్ కూడా స్పెషల్ క్యారెక్టర్ చేస్తూ ఉండటంతో సినిమాపై అంచనాలు పీక్స్ కి చేరుతున్నాయి. ఈ సినిమా 2026 ఆగస్టులో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ 2023లో పఠాన్, జవాన్ సినిమాలతో రికార్డ్స్ తిరగరాసిన షారుఖ్ ఖాన్ 2026లో కింగ్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో షారుఖ్ తన కూతురు సుహానా ఖాన్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇందులో షారుఖ్ ఖాన్ చేస్తున్న క్యారెక్టర్ ఓ గ్యాంగ్స్టర్ లేదా స్టోరీని టర్న్ చేసే మెయిన్ క్యారెక్టర్లా ఉండబోతోందని టాక్. మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇందులో అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తున్నాడు. సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2026 ఈద్ కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న మొదటి ఫీమేల్ లీడ్ యాక్షన్ ఫిల్మ్ ఆల్ఫా
అలియా భట్, శర్వరి వాఘ్ ఇందులో లేడీ సూపర్ స్పైస్ గా కనిపించబోతున్నారు. హృతిక్ రోషన్ వార్ లాగే ఇది కూడా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో ఉండబోతోంది. శివ్ రవైల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా 2026 ఫస్ట్ హాఫ్ లోనే థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 చివర్లో అందరికీ ఒకే ఒక డౌట్, అసలు ఆ దేవ్ ఎవరు? ఆ ప్రశ్నకి సమాధానం 2026 డిసెంబర్ లో దొరకబోతోంది. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న బ్రహ్మాస్త్ర పార్ట్ 2లో దేవ్ రోల్లో రణ్వీర్ సింగ్, అమృత రోల్లో దీపికా పదుకొనే నటిస్తున్నారనే రూమర్స్ స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. అదే నిజమైతే రణ్వీర్ వర్సెస్ రణ్వీర్ ఫైట్ చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఇక పవర్ఫుల్ లేడీ కోప్ శివాని శివాజీ రాయ్ మళ్ళీ వస్తోంది. రాణి ముఖర్జీ నటించిన మర్దాని 3 పై అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. 2026 లో ఈ క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్ కానుంది. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ తో దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈ సీక్వెల్ కి డైరెక్షన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. దాంతో వరల్డ్ వైడ్ గా అందరి చూపు ఈ సినిమా పైనే. సీక్వెల్ కూడా మొదటి భాగంలోని కథను కంటిన్యూ చేయబోతోంది. టెర్రరిజం, రా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బ్యాక్డ్రాప్ లో సాగే ఈ హైటెక్ క్రైమ్ థ్రిల్లర్ బాలీవుడ్ యాక్షన్ సినిమాల స్థాయిని మరో మెట్టు ఎక్కించబోతోంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత భూల్ బులయాతో అక్షయ్ కుమార్, డైరెక్టర్ ప్రియదర్శన్ కాంబో చేస్తున్న సినిమా భూత్ బంగ్లా. ఇది ప్యూర్ హారర్ కామెడీ ఫిల్మ్. అక్షయ్ కుమార్ మార్క్ కామెడీకి ప్రియదర్శన్ మార్క్ హారర్ ఎలిమెంట్స్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర నవ్వుల పువ్వులతో పాటు కలెక్షన్ల వర్షం కురవడం మాత్రం ఖాయం. ఈ సినిమా 2026 లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. వీటితో పాటు 2026 జనవరిలోనే 2 పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో ఒకటి సన్నీ డియోల్ నటించిన దేశభక్తి ప్రాధాన్య చిత్రం బోర్డర్. 27 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమా సీక్వెల్ బోర్డర్ 2 2026 రిపబ్లిక్ డేకి థియేటర్స్ లో సందడి చేయనుంది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ఆడియన్స్ ని మరోసారి దేశభక్తితో ఊగిపోయేలా చేస్తోంది. వీటితో పాటు డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ ది రాజాసాబ్ నార్త్ ఆడియన్స్ ని ఇప్పటి వరకు యాక్షన్ సీన్స్ తో అలరించిన ప్రభాస్ మొదటిసారిగా హారర్ కామెడీతో కితకితలు పెట్టబోతున్నాడు. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేశారు. ఒకరేమో వందల యాడ్స్ తో ది బెస్ట్ మోడల్ గా పేరు తెచ్చుకున్నారు. మరొకరు మొదటి సినిమాతోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రెజెంట్ ఇద్దరు సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్స్ గా హల్చల్ చేస్తున్నారు. ఒకరు పాన్ ఇండియా, మరొకరు బాలీవుడ్ ని టార్గెట్ చేశారు. వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం. సారా అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తండ్రి రాజ్ అర్జున్ కూడా సినీ నటుడే. 1.5 ఏళ్ల వయసులోనే మొట్టమొదటి టీవీ యాడ్ లో నటించింది సారా అర్జున్. ఆ తర్వాత మెక్డొనాల్డ్స్, ఎల్ఐసి వంటి దాదాపు 100కు పైగా జాతీయ వాణిజ్య ప్రకటనల్లో నటించి యాడ్ వరల్డ్ స్టార్ గా ఎదిగింది. 2011లో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వంలో వచ్చిన దైవ తిరుమగల్ చిత్రంలో విక్రమ్ కూతురుగా నీలా అనే రోల్లో నటించింది. మతి స్థిమితం లేని తండ్రి కూతురుగా ఆమె పండించిన భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి. నాన్న తమిళ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ సారాకు తెలుగులో విశేష గుర్తింపు తెచ్చింది. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో వచ్చిన దాగుడు మూత దండాకోర్ సినిమాలో సారా బంగారం అనే క్యూట్ మనవరాలిగా నటించి మెప్పించింది. తెలుగు, తమిళం మాత్రమే కాకుండా హిందీ, మలయాళ చిత్రాల్లో కూడా సారా తన ముద్ర వేసింది. మలయాళంలో ఆన్ మరియా కలిప్పలాను సినిమాతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఆ తర్వాత మణిరత్నం రూపొందించిన పొన్నియిన్ సెల్వన్ 1 and 2లో సారా అర్జున్ పోషించిన ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచింది. పొన్నియిన్ సెల్వన్ లో నటించేటప్పుడు సారా అర్జున్ హీరోయిన్ గా చేసే ఉద్దేశం ఉందని ముందుగానే చెప్పింది. 20 ఏళ్ల వయసులో సారా అర్జున్ ధురంధర్ మూవీలో హీరోయిన్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సరసన హీరోయిన్ గా నటించి తన కెరియర్ లో మొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. సారా అర్జున్ లానే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా ఎదిగిన మరో హీరోయిన్ హర్షాలి మల్హోత్రా. సల్మాన్ ఖాన్ బజరంగి భాయిజాన్ లో మున్ని రోల్లో బాలనటిగా అద్భుతంగా నటించి కోట్లాది మంది అభిమానం సంపాదించుకుంది. రీసెంట్ గా టాలీవుడ్ లో అఖండ తాండవంలో సైంటిస్ట్ గా ఇంపార్టెంట్ రోల్ లో మెప్పించింది హర్షాలి. మూవీ మిక్చర్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం.
2020లో భారత్ చైనా సరిహద్దులో జరిగిన గాల్వాన్ లోయ ఉదంతం దేశ చరిత్రలోనే ఒక విషాదకర ఘట్టం. గన్ వాడకుండానే శత్రువును మట్టి కర్పించిన మన భారత జవాన్ల ధైర్య సాహసాలు ఇప్పుడు బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ గా తెరకెక్కనున్నాయి. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అత్యంత సీరియస్ లుక్ లో కనిపించనున్నాడు. ధురంధర్ సక్సెస్ తో దోష్ మీద అక్షయ్ ఖన్నా కిలాడి హీరో అక్షయ్ కుమార్ తో చేతులు కలపనున్నాడు. భాగ్ సినిమాలో గోవిందా పరేష్ రావల్ తో కామెడీ కితకితలు పెట్టిన అక్షయ్ కుమార్ ఇప్పుడు సీక్వెల్ తో మళ్లీ రాబోతున్నాడు. అయితే ఈసారి అక్షయ్ ఖన్నా జత కానున్నాడు. 2026 ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది. హాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్ అవెంజర్స్. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా అవెంజర్స్ డూమ్స్ డే వస్తోంది. 2026 డిసెంబర్ 18న ఈ సినిమా థియేటర్ లో సందడి చేయనుంది. పాన్ ఇండియా చిత్రాలకు క్రేజ్ తీసుకొచ్చిన బాహుబలి ఇప్పుడు ఒకే సినిమా బాహుబలిది ఎపిక్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 25 నుంచి నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన కజిన్ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో తన కొడుకులతో కలిసి డాన్స్ అదరగొట్టాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.